ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 12 నుండి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే, కొరింథీలో ఉన్నటువంటి వారు మృతులు పునరుద్ధానము లేదు అని వారు నమ్మేవారు. చనిపోయిన వారు ఎలా తిరిగి లేస్తారు, మృతులు పునరుద్ధానము ఉండదు అని వారు విశ్వసించేవారు, వారు నమ్మేవారు. అయితే అటువంటి వారిని అపోస్తలుడైనటువంటి పౌలు తాను సరిచేస్తూ తాను చెబుతున్నటువంటి మాట ఏమిటి అని మనం చూసినట్లయితే, మృతుల పునరుద్ధానము గనుక లేకపోతే యేసుక్రీస్తు తిరిగి లేచినట్టు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు గనక తిరిగి లేవలేదు అని అనుకుంటే మనం ఇంకనూ పాపములోనే ఉన్నాం. కానీ నిజమేమిటి అని అంటే, క్రీస్తు నిజంగా మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన నిద్రించిన వారిలో మొదటి ప్రథమ ఫలముగా తండ్రైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును తిరిగి లేపి ఉన్నాడు గనక ఇది మనందరికీ వర్తిస్తుంది. మనందరూ కూడా మృతుల పునరుద్ధానం అనేది ఉంది అని అపోస్తలుడైనటువంటి పౌలు వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు, వాళ్ళని బోధిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా నిరాశపడటానికి లేదు. మనందరూ కూడా మృతుల పునరుద్ధానం అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనము కూడా ఒక దినాన తిరిగి లేస్తాము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు.